హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏంటనేది ఒక్కసారి తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి విలువ ఉందా అని కూడా ఖచ్చితంగా ప్రజానీకం అంతా ఆలోచించేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. యూజువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవడానికి పనిచేస్తున్న వ్యక్తి కదా ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ విషయంలో ఏ ఒక్కరైనా డిఫర్ అవుతారా? ఖచ్చితంగా ఏ ఒక్కరికి ఏ విధమైన సందేహం లేదో జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ పనిచేస్తున్నారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ నిజంగా పేటీఎం స్థాయికి దిగజారిపోయి సొమ్ములు దండుకుంటారని అయితే చాలామంది అనుకోవట్లేదు. బహుశా ఈ ప్రొఫెసర్కి ఏదైనా రాజ్యసభ లాంటిది జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తాడనే ఆశయమైన ఆయనలో ఉందేమో అనే అభిప్రాయాలు కూడా ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కిల్స్లో బలంగా ఉన్నాయి. ఏదేమైనా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంత బలంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నా కూడా తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని అని చెప్పుకోవడానికి మాత్రం చాలా దారుణంగా సిగ్గుపడుతున్నారు. ఆ ముద్రను వీలైనంత త్వరగా కడిగేసుకోవడానికి ఈ ప్రొఫెసర్ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆ విధంగా ప్రొఫెసర్ ఆలోచిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ కొద్దిమంది పేటీఎం జర్నలిస్టులుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిల్లర దండుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. అంతకంటే ముందు సోమ్ వీర్రాజు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. అది విన్న తర్వాత మిగతా వివరాల్లోకి వెళ్దామండి. కరుణుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు, దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. ఇక్కడ సోమ్ వీర్రాజు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఉద్దేశించి 3 మాటలు అన్నారు. ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్ట్, 2 నక్సలైట్, 3 తీవ్రవాది అని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఈ 3 మాటలు అనిపించుకోవడం మీద ఏ విధమైనటువంటి బాధ లేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీ మనిషి అని సోమ్ వీర్రాజు గారు అననందుకు ఆయన చాలా సంతోషపడ్డారు, హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సోమ్ వీర్రాజు గారికి ఈ ప్రొఫెసర్ ధన్యవాదాలు కూడా తెలిపారంటే నిజంగా మొన్న ఈ ప్రొఫెసర్ మాట్లాడినటువంటి మాట ఎంత పెద్ద బూత్ అనేది, ఎంత పెద్ద అబద్ధం అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఈ దేశ హోంశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి మంచోడని కితాబిచ్చిన తర్వాత మరి నాగేశ్వర్ ఎందుకని నేను వైసీపీ మనిషిని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలి, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజానీకానికి మంచి జరుగుతుంది, అందుకనే నేను ఈ విధంగా పనిచేస్తున్నానని చెప్పుకోవచ్చు కదా. అలాంటి మాటలు చెప్పడానికి ప్రొఫెసర్ ఇష్టపడలేదు. ఆయన సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రత్యేకంగా కోట్ చేస్తూ నేను కమ్యూనిస్టునైనా పర్వాలేదు, మీరు నన్ను నక్సలైట్ అన్నా ఇబ్బంది లేదు, మీరు నన్ను తీవ్రవాది అన్నా కూడా పట్టించుకోను, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని నా వ్యక్తం చేయడం ద్వారా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ స్థాయిలో ఛేదరించుకుంటున్నారనే విషయాన్ని ఇప్పటికే ఈ ప్రొఫెసర్ గుర్తించారు, గమనించారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ముసుగులో ఉన్న ప్రొఫెసర్ ఎంతకాలం చలామణి అయ్యారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేశారు. కానీ వాళ్ళ ముసుగును తొలగించిన తర్వాత తాను ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పనిచేస్తున్నానో, ఎటువంటి నాయకుడికి కొమ్ము కాస్తున్నానో, ప్రజలు తనను ఏ స్థాయిలో అసహ్యించుకున్నారో, ఈ ముద్రను వీలైనంత త్వరగా చెరిపేసుకోకపోతే తనకున్నటువంటి క్రెడిబిలిటీ పూర్తిగా ఏ స్థాయిలో చెత్తబుట్టలో వేస్తారో ప్రజానీకమంతా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ నాగేశ్వర్ గుర్తించారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నుంచి లబ్ధి పొందుతున్న వ్యక్తులు కూడా ఇవాళ జగన్ మనుషులని చెప్పుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరంటే జగన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంత దిగజారిపోయింది అనే విషయాలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.